Hello guys, welcome back to my channel. ఈ వీడియోలో ఏంటంటే మన లాస్ట్ వీడియో కంటిన్యూషన్. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో మనం జేఆర్ఈ అంటే ఏంటి, జేడీకే అంటే ఏంటి, జేవీఎం అంటే ఏంటి, నెక్స్ట్ జే2ఈ అంటే ఏంటి, జే2ఎస్ఈ అంటే ఏంటి, జే2ఎంఈ అంటే ఏంటి అంతవరకు చూసాము. ఈ వీడియోలో దానికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ టాపిక్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ కంపైలర్ అండ్ అన్ ఇంటర్ప్రెటర్? ఈ రెండిటికి మధ్యలో మన డిఫరెన్సెస్ అయితే చూద్దాము. యాక్చువల్లీ కంపైలర్, ఇంటర్ప్రెటర్ రెండిటి జాబ్ అయితే ఒకటే. బట్ వే ఆఫ్ ఫంక్షనింగ్ అనేది డిఫరెంట్. యాక్చువల్లీ నేను మీకు ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను కదా! ఫస్ట్ మీరు ఏదైతే సోర్స్ కోడ్ అయితే రాస్తారో, ఆ సోర్స్ కోడ్ అనేది కంపైలర్ కంపైల్ చేస్తే అది మెషిన్ కోడ్‌లోకి టర్న్ అవుతుంది. ఓకే. ఇది ద బేసిక్ రూల్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్‌లో. ఈ కంపైలర్ ఏం చేస్తుంది? సోర్స్ కోడ్‌ని మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. అంతే కదా! ఇప్పుడు కంపైలర్‌కి, ఇంటర్ప్రెటర్‌కి రెండిటి ఫంక్షన్ అదే. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక కోడ్ రాశాననుకోండి. లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4, లైన్ 5, లైన్ 6 ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయనుకోండి. కంపైలర్ ఏం చేస్తుందంటే, ఈ అన్ని లైన్స్‌ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. వేరస్ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఓన్లీ లైన్ 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత లైన్ 2 ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత లైన్ 3 ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలా అవుతుంది. ఇన్‌కేస్ లైన్ 2 దగ్గర ఎర్రర్ ఉందనుకోండి, ప్రోగ్రామ్ అక్కడే ఎండ్ అయిపోతుంది. అదే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లైన్ 1 దగ్గర ఎర్రర్ ఉంది. లైన్ 3 దగ్గర ఒక ఎర్రర్ ఉంది. లైన్ 6 దగ్గర ఒక ఎర్రర్ ఉందనుకోండి. ఈ 3 ఎర్రర్స్ మనకు అవుట్‌పుట్‌లో ఒకేసారి చూపిస్తుంది. ఎర్రర్ అట్ లైన్ 1, ఎర్రర్ అట్ లైన్ 3, ఎర్రర్ అట్ లైన్ 6 అని. వేరస్ ఇంటర్ప్రెటర్‌లో అలా కాదు. సేమ్ లైన్ 1 దగ్గర, లైన్ 3 దగ్గర, లైన్ 6 దగ్గర ఎర్రర్ ఉందనుకోండి. మీకు లైన్ 1 దగ్గర ఎర్రర్ రాగానే ఆగిపోతుంది. లైన్ 3 దగ్గర, లైన్ 6 దగ్గర ఎర్రర్ ఉందన్న విషయం మీకు అక్కడ చూపించదు. ఫర్ ఎగ్జాంపుల్ జావా అనేది కంపైలర్. జావాకి మనం యూజ్ చేసేది కంపైలర్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా! ఇప్పుడు నేను దీన్ని ఒక 5 టైమ్స్ నేను సేవ్ చేసి రన్ చేశాననుకోండి. ఇక్కడ మా ఏజ్ ఈజ్ అని నాకు 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అంతే కదా! అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లైన్ దగ్గర అండ్ యాస్ వెల్ యాస్ ఫిఫ్త్ లైన్ దగ్గర ఎర్రర్ క్రియేట్ చేశాను. ఏం చేశాను? సెమికోలన్ అనేది రిమూవ్ చేశాను. ఇప్పుడు నేను గాని రన్ చేస్తే నాకు అన్ని ఎర్రర్స్ ఒకేసారి చూపిస్తుంది. సింటాక్స్ ఎర్రర్ ఫస్ట్‌ది ఏం చూపిస్తుంది? సెమికోలన్ కంప్లీట్ స్టేట్మెంట్. ఇది కూడా కంప్లీట్ స్టేట్మెంట్. అంటే 2 ఎర్రర్‌లు ఉన్నాయి. 2 సెమికోలన్ ఎర్రర్‌లు ఉన్నాయి కాబట్టి 2 సెమికోలన్ ఎర్రర్‌లు నాకు చూపిస్తుంది. క్లియర్ కదా! ఇది కంపైలర్ అంటే. అంటే ప్రోగ్రామ్ అంతా ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఒకేసారి చూపిస్తుంది. వేరస్ ఇంటర్ప్రెటర్ అనేది అలా కాదు. ఇక్కడ మీకు ఎర్రర్ వచ్చిందనుకోండి. ఇన్‌కేస్ ఇక్కడ ఎర్రర్ ఉన్నా సరే ఈ పార్ట్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడే ఆగిపోతుంది. దీన్ని రెక్టిఫై చేసిన తర్వాత అప్పుడు మీకు ఇక్కడికి వెళ్తుంది. దీన్ని రెక్టిఫై చేసిన తర్వాత అప్పుడు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కంపైలర్‌కి, ఇంటర్ప్రెటర్‌కి మధ్యన బేసిక్ డెఫినిషన్ ఇది. కంపైలర్ యూజ్ చేసి ఫాలో అయ్యే లాంగ్వేజెస్ ఏంటంటే, మనకు సి లాంగ్వేజ్, జావా ఇవన్నీ కంపైలర్ లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ అన్నీ కంపైలర్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫాలో అవుతాయి. వేరాజ్ మనకి పైథాన్ గాని, ఆర్ ప్రోగ్రామింగ్ గాని ఇవన్నీ మనకి ఇంటర్ప్రెటర్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ అవుతాయి. క్లియర్ కదా! ఇది కంపైలర్‌కి, ఇంటర్ప్రెటర్‌కి మధ్యన బేసిక్ డిఫరెన్స్. ఈ వీడియోలో మనం మెయిన్ చూడబోయే కాన్సెప్ట్ ఏంటంటే కమెంట్స్. సో, నేను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కమెంట్ అని. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో చాలా కాంప్లెక్స్ కోడ్ అని అనుకుందాం. ఇది ఏజ్‌ని ప్రింట్ చేస్తది. యాస్ ఎ బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. ఇదొక చాలా కాంప్లెక్స్ కోడ్. ఇది ఏజ్‌ని ప్రింట్ చేస్తది అని ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్‌కి చూపించారు. మీ ఫ్రెండ్‌కి ఇది సిస్టమ్ ఔట్ ప్రింట్ డాట్ అతనికి మీకు తెలిసిన జావా కూడా ఏం తెలీదు. అతను చూడగానే ఇదేంటిది ఇన్ని సార్లు సిస్టమ్ ఔట్ ప్రింట్ అని రాసావు, మై ఏజ్ ఈజ్ అని రాసావు. ఇది ఇంతకీ ఏం చేస్తది అని ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా! వాళ్ళు కోడ్ చూడగానే వాళ్ళకి క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే ఆహ్, ద అబోవ్ స్టేట్మెంట్ ప్రింట్స్ మై ఏజ్ ఈజ్ అని ఇలా మీరు రాద్దాం అనుకున్నారనుకోండి. ఇలా మీరు యాక్చువల్లీ డైరెక్ట్ ఇంగ్లీష్ అనేది మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వాడలేరు. అంతే కదా! ఇలా రాస్తేనే అవతల వాళ్ళకి చూసినప్పుడు అర్థమవుతుంది. లేదా ఇన్ ఫ్యూచర్ మీరెప్పుడైనా రివైజ్ చేస్తున్నప్పుడు గాని, ఇది బేసిక్ కోడ్ కాబట్టి ఇలా ఉంది. మీరు ఒక కాంప్లెక్స్ కోడ్ విత్ కాంప్లెక్స్ వేరియబుల్స్ అవి వాడుతున్నప్పుడు, ఏ వేరియబుల్ దేనికి అని గాని, లేదా ఈ ఈ దీని ఏ ఏ ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి అని గాని మీరు క్లియర్‌గా మీరు చూసినప్పుడు మీకు అర్థం అవ్వాలి అన్నప్పుడు, మీరేదైనా ఇప్పుడు చూస్తే ఒకలాగా ఉంటుంది. ఒక 6 మంత్స్ చూస్తే ఒకలా ఉంటుంది. అంతే కదా!
ఇప్పుడు మీరు జావా అంతా నేర్చుకొని ఒక 1 ఇయర్ తర్వాత జావా ముట్టకుండా 1 ఇయర్ అంతా జావా ముట్టకుండా మళ్ళీ జావా ముట్టారనుకోండి, మీకు ఖచ్చితంగా కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటది జావా అనేది. సో, అలాంటి టైం అప్పుడేంటంటే, మీరు కొంచెం నోట్స్ లాంటిది ఏదైనా యాడ్ చేసుకోవాలనుకోండి, ఇప్పుడు నేనిక్కడ రాసాననుకోండి, ఇక్కడ నాకు ఎర్రర్ చూపిస్తుంది. ఏమని? సింటాక్స్ ఎర్రర్, మై ఏజ్ ఈస్ పక్కన సెమికోలన్, అసలా ఏ టైపో ఇది అర్థం కావట్లేదు, సింటాక్స్ ఎర్రర్, అసలు దీనికి ఏంటో అర్థం అవ్వట్లేదు ఇది. సో, ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవైనా మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే, కమెంట్స్ యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఒక డబుల్ స్లాష్ పెట్టారనుకోండి, ఈ పార్ట్ అనేది జావా ఎగ్జిక్యూట్ చెయ్యదు. ఈ పార్ట్ ఆఫ్ కోడ్ అనేది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేసినా సరే, నా కోడ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పార్ట్‌ని ఇగ్నోర్ చేస్తుంది కంపైలర్ అనేది ఎగ్జిక్యూట్ చేయకుండా. క్లియర్ కదా! అర్థమైంది కదా! సో, కమెంట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ దట్ ఈస్ జనరల్లీ ఇగ్నోర్డ్ బై ఎ కంపైలర్. ఓకే. క్లియర్ కదా! నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పినట్టు కమెంట్స్ అన్న కాన్సెప్ట్ ఒకటే. మీరు జావాలో కాబట్టి డబుల్ స్లాష్ వాడారు. అదే పైథాన్‌లో అనుకోండి హ్యాష్ వాడతారు. పైథాన్‌లో గాని, ఆర్ ప్రోగ్రామింగ్‌లో గాని అలాగా. మీకు కాన్సెప్ట్ ఏదైనా సరే, ఐ మీన్ కాన్సెప్ట్ ఒకటే. సింటాక్స్ ఏదైనా సరే. అది గుర్తుంచుకోండి. మీరు ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటది అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సింటాక్స్ అనేది ఆటోమేటిక్‌గా అది డేస్‌లో పనది. మీకు ఈ కాన్సెప్ట్స్ గాని అర్థమైతే సింటాక్స్ అర్థం చేసుకోవడం. సో, మీకొక డౌట్ రావచ్చు. నేనొక పారాగ్రాఫ్ క్లియర్‌గా, డీటెయిల్‌గా రాద్దాం అనుకుంటున్నాను అక్కడ కింద. సో, ఇ ఇదయ్యింది. దీని తర్వాత గాని నేను మళ్ళీ ఇంకొక లైన్ రాయాలి అనుకుంటే మళ్ళీ ఇలా రాసి, మళ్ళీ ఇంకొక లైన్ రాయాలనుకుంటే మళ్ళీ ఇలా రాసి, ఇలా కాకుండా నాకు నీట్‌గా ఒక పారాగ్రాఫ్ పాయింట్‌లో కావాలి అనుకుంటే, మల్టీ లైన్స్‌లో కావాలి అనుకుంటే, మీరిలా జేస్తారు. ఒక సింగిల్ స్లాష్, ఒక యాస్ట్రింక్. ఆ తర్వాత దిస్ ఈజ్ ఏ మల్టీ లైన్ కమెంట్. ఓకే. ఈ స్టార్స్ యాక్చువల్లీ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. జావా బై డిఫాల్ట్ కంపైలర్ నాకలా ఇచ్చింది. సో, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసినా సరే నాకు ఎర్రర్ ఏమీ చూపించదు. ఇది నాకు ఎర్రర్ కాదు. నేను ఎగ్జిక్యూట్ చేసినా సరే నాకేం ఎర్రర్ చూపించదు. ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ హ్యాపీగానే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, దీన్నేమంటారంటే ఇదొక మల్టీ లైన్ కమెంట్. స్టార్టింగ్ విత్ ఎ స్లాష్ అండ్ ఎన్ యాస్ట్రింగ్. ఆ తర్వాత యాస్ట్రింగ్ అండ్ ఎ స్లాష్. ఇది ఫార్వర్డ్ స్లాష్ ఇది. బ్యాక్ స్లాష్ అంటే ఇది. మనకి బ్యాక్ స్పేస్ కింద, డిలీట్ కింద, ఎంటర్‌కి పైన ఉంటుంది. ఇది బ్యాక్ స్లాష్. మనకి ఫార్వర్డ్ స్లాష్ అంటే యాంగులర్ బ్రాకెట్స్ ఉంటుంది కదా! ఆ పక్కకి ఉంటుంది. ఫార్వర్డ్ స్లాష్ వాడాలి దీనికి మనం. ఫార్వర్డ్ స్లాష్ యాస్ట్రింగ్, ఆ తర్వాత యాస్ట్రింగ్ ఫార్వర్డ్ స్లాష్. ఇది సింపుల్ కాన్సెప్ట్. ఓకే. ఈ విధంగా మీరొక మల్టీ లైన్ కామెంట్ అనేది రాసుకోవచ్చు. ఈ పార్ట్ అనేది కంపైలర్ ఇగ్నోర్ చేస్తుంది. ఇప్పుడు దీని మధ్యలో మీరేమైనా థియరీ రాసుకోవచ్చు. ద బిలో అండ్ అబోవ్, అది స్టార్ వస్తుంది. ఆ స్టార్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచేస్తానన్నా సరే మీకు ఆ స్టార్ ఏమి ఇష్యూ కాదు. అది కూడా కమెంట్ కింద తీసుకుంటుంది. ఎందుకంటే ఈ రెండిట్ల మధ్యలో ఏదైనా సరే అది కమెంట్ కింద తీసుకుంటుంది. ఒక లైన్‌లా డినోట్ చేయడానికి మాత్రమే ఆ స్టార్‌ని, అంటే నీట్‌గా కనిపించడానికి ఎక్లిప్స్ అనేది మీకు అలాగా బై డిఫాల్ట్ ఇస్తుంది. ఎక్లిప్స్ వాడడం వల్ల ఇదొకటి బెనిఫిట్. ఓకే. ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేయొచ్చు. జస్ట్ ఆ స్టార్స్ వాడడం వల్ల పాయింట్స్ లాగా నీట్‌గా కనిపిస్తుంది అంతే. మీకది మ్యాండేటరీ ఏం కాదు అది పెట్టుకోవడం. అది రిమూవ్ చేసినా సరే ఇట్ విల్ వర్క్. ఓకే. ఆ మధ్యలో మీరు ఏం రాసుకున్నా సరే ఇట్ విల్ వర్క్. సింటాక్స్‌తో గాని, దీంతో గాని ఏం సంబంధం ఉండదు. సో, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కమెంట్స్. ఆహ్, నెక్స్ట్ మీకు సిస్టమ్ ఔట్ ప్రింట్ వాడడానికి ఒక షార్ట్‌కట్ చెప్తాను. SYSOUT. ఇది క్యాపిటల్ ఎస్ పెట్టినా పర్లేదు, స్మాల్ ఎస్ పెట్టినా పర్వాలేదు. కంట్రోల్ స్పేస్ గాని నొక్కారనుకోండి, ఆటోమేటిక్‌గా సిస్టమ్ ఔట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది మీకు అయిపోయి, కర్సర్ ఇక్కడికే వచ్చేస్తుంది. మీరు ఏం టైప్ చేసినా సరే, 1 సెకండ్. మీరు ఏం టైప్ చేసినా సరే దాంట్లోకే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను సిస్ఔట్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ క్లిక్ చేశాననుకోండి, నేనిక్కడ హెలో వరల్డ్ అని ప్రింట్ చేయాలన్నా, లేదా ఈ మధ్యలో డబుల్ కోట్స్ పెట్టి ఏవైనా ప్రింట్ చేసుకోవాలన్నా డైరెక్ట్‌గా అక్కడికే వెళ్ళిపోతుంది మీకు. సో, ఆ విషయంలో అయితే మీకు ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. అదే మీరు, నేను ఇంటెలిజే అని చెప్పాను కదా! ఇంటెలిజేకైతే SOUT అనేసి ఎంటర్ క్లిక్ చేయగానే మీకు సిస్టమ్ ఔట్ ప్రింట్ ఫిల్ అయిపోతుంది. బట్ ఎక్లిప్స్‌లో ఏంటంటే మాక్సిమం మనం కంట్రోల్ స్పేస్ వాడతాము. ఆ అబ్రివియేషన్ ఫిల్ చేయడానికి. మీకు మెయిన్ మెథడ్ ఉంది. కొన్నిసార్లు మీరు కొత్త క్లాస్ క్రియేట్ చేస్తున్నప్పుడు మెయిన్ మెథడ్ క్రియేట్ చేయడం మర్చిపోయారనుకోండి. అక్కడ నేను టిక్ ఎలా కొట్టాలని చెప్పాను కదా! 1 సెకండ్ మళ్ళీ చూపిస్తాను. ఒక మెయిన్ క్లాస్ క్రియేట్ చేసి. ఇక్కడ బేసిక్స్‌లోనే నేను ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ
జావా క్లాస్ దాని పేరు సంథింగ్ ఏదోటి అని పెడతాను. ఇక్కడ నేను పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాననుకోండి. సో, దాన్నెలా ఇంక్లూడ్ చేసుకోవాలంటే, ఇక్కడ మీకప్పుడు జస్ట్ ఇలానే వస్తుంది. మెయిన్ ఫంక్షన్ ఇన్‌బిల్ట్ అయ్యి రాదు. ఇప్పుడు మీరేం చేస్తారంటే, మెయిన్ అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ నొక్కారనుకోండి, మెయిన్ మెథడ్ మీకిక్కడొస్తుంది. మెయిన్ మెథడ్ మీద క్లిక్ చేయగానే మీకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది ఆటోమేటిక్‌గా టైప్ అయిపోతుంది. సో, ఇది మనకి జావా ఐడీ వాడడం వల్ల ఉండే సమ్ బేసిక్ అడ్వాంటేజెస్. ఇలాంటి ఎర్రర్స్ ఏవైనా ఉంటే మీకు చూపిస్తుంది. ఇవన్నీ మీకు నోట్‌ప్యాడ్‌లో ఉండవు. బట్ యాస్ ఎ బిగినర్ మీరు నోట్‌ప్యాడ్‌లో చేస్తేనే ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి అని అర్థమవుతుంది. నేను ఇంతకుముందు విండోస్ ల్యాప్‌టాప్ వాడేటప్పుడు నేను కూడా ఫస్ట్ నోట్‌ప్యాడ్‌లోనే చేసేవాడిని. ఆ తర్వాత ఐ షిఫ్టెడ్ టు ఎక్లిప్స్. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే యూట్యూబ్ మాకు అర్థమవుతుంది. కమెంట్ ఏదో ఒకటి పెట్టండి పర్వాలేదు. నచ్చిందా? నచ్చలేదా? అసలు ఏం పెట్టడానికి లేకపోతే ఏదోటి అని పెట్టేయండి మీరు కూడా కమెంట్. లైక్ చేయడం మర్చిపోద్దు, కమెంట్ చేయడం మర్చిపోద్దు. హిట్ ద బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసి నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ ఫార్మ్‌లో వస్తుంది. కన్సిస్టెంట్‌గా ఈ సీరీస్‌లో వీడియోస్ అయితే మనం అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో, ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేసినా సరే అండ్ డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. మెన్షన్ చేసినా సరే ఐ విల్ రిప్లై. సో, థాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థాంక్స్. నమస్తే.